విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్ పైన నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే సాయికృష్ణ లాకప్ డెత్లో నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానికి జూలై 14 వరకు రిమాండ్ విధించింది. ఇక అశోక్ను మచిలీపట్నం జైలుకు, నానిని ఏలూరు జైలుకు తరలించారు. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, సాయికృష్ణ కేసు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసుల ఈ కేసుకు సంబంధించి పోలీసులే ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నేరం చేసినటువంటి ముద్దాయిలు కూడా ఎక్కడ కూడా ఆధారాలు లభించకుండా ఈ వ్యవహారాన్ని చేసినటువంటి పరిస్థితి మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. సిట్ బృందానికి అనేక ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అశోక్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి అశోక్ నానిని అటు స్వయంగా లొంగిపోయినటువంటి నేపథ్యంలో అటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అటు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సిఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు సిట్ బృందం రాజమండ్రి వీరిద్దరిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దని చెప్పినటువంటి నేపథ్యంలో విజ్ఞప్తి మేరకు కూడా మచిలీపట్నం అదేవిధంగా ఏలూరు సబ్ జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మొత్తం 6 ఈ కేసుకు సంబంధించి ముద్దాయిలుగా చేర్చారు. సిఐ నాగరాజుతో పాటు మరో 5 ఉన్నారు. అంటే మొత్తం దాదాపు పోలీసులే 6 చేరినటువంటి నేపథ్యంలో ఈ సంఖ్య కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. అటు సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, అదేవిధంగా అశోక్ నాని ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సాయికృష్ణకు సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి కానీ ఎక్కడ అరెస్ట్ చేశారు, మరి పూర్తి స్థాయిలో కూడా ఆయనకు సంబంధించినటువంటి దహనం చేసినటువంటి ప్రాంతాలు కూడా ఇప్పటి వరకు కూడా డోరు మెదపనటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ బృందానికి కొంత ఛాలెంజింగ్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్ఎంపీ డాక్టరు వైద్య పరీక్షలు చేసినటువంటి వ్యవహారం కానీ వీటన్నిటి కూడా సిట్ బృందం అటు విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి విజయలక్ష్మి న్యాయ పోరాటం చేస్తుంది. తల్లి విజయలక్ష్మి పూర్తి స్థాయిలో అటు సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు కోరుతా ఉంది. అటు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటూ కూడా ఆమె హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి సిట్ బృందం మాత్రం చాలా లోతుగా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న రిమాండ్ కి విధించినటువంటి నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి మరోసారి కస్టడీ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నాగరాజు సిఐని కస్టడీ కోరినటువంటి సిట్ బృందం మరి వీరిద్దరిని కూడా రిమాండ్ కి తరలించిన తర్వాత కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే కీలక ఆధారాలు సేకరించేటువంటి సిట్ బృందానికి కూడా అటు ఎక్కడ కూడా అటు హెడ్ కానిస్టేబుల్ ఉన్నటువంటి అశోక్ నాని కూడా మొబైల్స్ స్వాధీనం చేసుకున్నటువంటి సమయంలో కూడా అటు మొబైల్స్ ఇంతవరకు కూడా వారికి అమ్మేశామంటూ కూడా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అటు సాయికృష్ణని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ప్రధాన పాత్ర అటు సిఐ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి నాని అశోకే తీవ్రంగా కూడా చిత్రహింసలు గురి చేశారు. లాఠీ చార్జీ చేయటం వలన చిత్రహింసలు గురి చేసిన తర్వాత కూడా ఆయన చనిపోయినట్టు కూడా కొంత సిట్ భావించినటువంటి నేపథ్యంలో వీరిద్దరిని కూడా మరోసారి అదుపులో తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది కేసు వ్యవహారంలో. రాష్ట్ర ముఖ్యమంత్రి అటు అదేవిధంగా డీజీపీ కూడా ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రోజు రోజుకు కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా అటు సిట్ బృందం ఎలాంటి అంటే ఫైనల్ రిపోర్ట్ ఎలా ఇస్తుంది, అదేవిధంగా మరికొంతమంది పేర్లు చేర్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి ఇప్పటి వరకు 3 వ్యక్తుల్ని చేసినటువంటి నేపథ్యంలో అదేవిధంగా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అటు క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు అదేవిధంగా సాంబయ్య ఇద్దరిని కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వారిని కూడా రిమాండ్ కి తరలించేటువంటి ఎవరి పాత్ర ఈ కేసులో ఎంత మేరకు ఉంది, సిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా చిత్రహింసలు పూర్తి చేశారు, ఎందుకు శవాన్ని మాయం చేయాల్సి వచ్చింది, ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ కేసెస్ లో అరెస్ట్ చేశారనే అంశాలపైన ప్రతి అంశం కూడా దాదాపు గతంలో మనం చూసాం. సిఐ నాగరాజుని రిమాండ్ కి విధించినటువంటి నేపథ్యంలో 19 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా 17 మంది సాక్షుల్ని అందులో చేర్చినటువంటి నేపథ్యంలో మరికొంతమంది సాక్షులను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా
సాయి కృష్ణకి సంబంధించినటువంటి బాడీకి సంబంధించినటువంటి ఆ సాక్ష్యాలు ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా బయట పెట్టినటువంటి నేపథ్యంలో సిట్ బృందం దీని కొంత ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితి. మరికొంత మందిని కూడా విచారించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తుంది. విచారించిన తర్వాత కూడా ఫైనల్ ఆ డీసీపీ దగ్గర కూడా ఈ కేసుకి సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వానికి ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 2-3 రోజుల్లో కూడా ఒక ఎన్కాట్ పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తల్లి వేసుకున్నటువంటి న్యాయ పిటిషన్ల పైన కూడా కొత్త ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.